గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. రేపు కార్యక్రమానికి వస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్. గుడ్ మార్నింగ్. సో నేను జానయ్య కందికంటి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద లార్డ్. రేపు అందరికి కూడా 30 years తర్వాత కలుసుకునే భాగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో రేపు వస్తున్న వారికి కొన్ని సలహాలు సూచనలు ప్లస్ ఎట్లా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవాలనేది నేను మాట్లాడాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, మొట్టమొదటిగా ఈ గ్రూప్లో స్పందిస్తున్న ప్రతి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రేపు కార్యక్రమం 11 o'clock అన్నారు, 10:50కి జ్యోతి ప్రజ్వల్ అన్నారు. కాబట్టి మిత్రులందరూ కూడా తమ టైం టేబుల్ ప్లాన్ చేసుకుని 10 o'clock రావడం చాలా మంచిది. సో ఆల్రెడీ 42 మంది పేమెంట్ చేశారు. ఇంకా పైన దాదాపు 60 మంది వరకు వస్తుండవచ్చు. ఈ 60 మంది 2 నిమిషాలు మాట్లాడినా కానీ 120 నిమిషాలు, 2 గంటలు అక్కడే పడుతుంది. అట్లీస్ట్ స్టేజ్ ఎక్కి దిగి రావడానికి 1 నిమిషం పడుతుంది. మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకా టీచర్స్ వస్తారు. కాబట్టి సమయపాలన అందరూ కూడా పాటించాల్సిందిగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరు సమయానికి 10 o'clock లోపు అక్కడికి చేరకుండా అందరు పలకరించుకోవడం, ఇట్లాంటి మాట్లాడడం, తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ తిరిగి అందరు కూడా రిటర్న్ చేరుకోవాల్సిన సమయం కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా సమయాన్ని పాటిద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, సో థ్యాంక్ యూ. అందరూ కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ గ్రూప్లో అందరూ కూడా షేర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అందరిని గుర్తుపెట్టుకోవడానికి. ఈవెన్ ఒకే బస్సులో ట్రావెల్ చేస్తున్నా మనం తెలియలేదు అనుకోండి, అసలు గుర్తులేదు అనుకోండి, అక్కడ వరకు వచ్చారు మీరే అనే విషయం తెలియదు. కాబట్టి అక్కడికి వచ్చినా కూడా అట్లీస్ట్ మనల్ని రికగ్నైజ్ చేయాలి. కాబట్టి మీ ఫ్యామిలీ ఫోటోలను అందరూ కూడా షేర్ చేయడం చాలా మంచిది. సో ఎందుకంటే రేపు అక్కడికి వచ్చినాక గుర్తుపట్టడానికి ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వండర్ఫుల్ అకేషన్. 30 years తర్వాత జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎవరైతే ఈ గ్రూప్ క్రియేట్ చేశారో వాళ్ళకు. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మనకు ఒక 10 మంది అడ్మిన్గా ఉండి మెయిన్గా లీడ్ తీసుకున్నటువంటి రాహుల్ లింగయ్య గారు కానీ, తర్వాత అక్కడ ఉన్న శ్రీనివాస్ గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఒక 10 మంది పైన అందరి పేర్లు తీసుకుంటే టైం పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన గమనిక నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రోగ్రాంలో అన్ని ఏర్పాట్లు అందరి కోసం స్పష్టంగా చేస్తుంటారు. ఇట్లాంటి 60-70 మందితో కార్యక్రమం చేసేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చేయాలని చేస్తుంటారు. కానీ కొన్ని చిన్న ఉంటాయి కూడా. సో అన్నిట్లో కూడా ఏదైనా కానీ ప్లస్ మైనస్ ఉన్న అన్నిటిని మనం సర్దుకొని వెళ్ళాలి. ఇది మన ఫంక్షన్ అనేది కూడా మనం అందరం కూడా గుర్తించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ దగ్గర కావచ్చు, తర్వాత కూర్చునే అరేంజ్మెంట్స్ దగ్గర కావచ్చు, తర్వాత మనకి ఇచ్చే షీల్డ్ దగ్గర కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే నేను ఎవ్రీ 4 monthsకి 3 monthsకి ఒకసారి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నేను ఏదైతే రంగంలో వర్క్ చేస్తున్నా అట్లాంటి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని వింటుంటాం, ఇది ఇట్లా అయితే బాగుండేది. అట్లా ఎట్లా ఉన్నా కానీ 30 years తర్వాత కలుస్తున్నాం. కాబట్టి అందరూ కూడా చాలా పాజిటివ్ వేలా తీసుకోండి. అక్కడికి వచ్చేది మనందరం కూడా కలవడానికి అన్ని ఏర్పాట్లు అయితే సూపర్బ్గా చేస్తున్నారు. నిన్న రావుల లింగయ్య తోటి మన ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. చాలా వండర్ఫుల్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైనా అటు ఇటు కొంచెం ప్లస్ అయినా మైనస్ అయినా కానీ వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. సో మనం అందరం కూడా దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు తెలవడం, ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద మాట్లాడితే బాగుంటుంది. మీ పేరు, సో మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, కొంతమందిని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఎంతమంది పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉండవచ్చు. మన ఇంటి దగ్గరే ఉండొచ్చు, మనకి ఎక్కడన్నా పనులు పడి ఉండొచ్చు. కాబట్టి అందరూ తమ పరిచయాలను చేసుకోవడం చాలా మంచిది. సో దీనివల్ల చాలా చాలా ఫ్యూచరిస్టిక్లో ఉపయోగం ఉంటుంది. కొంతమంది పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు. అదే కంట్రీకి మన క్లాస్మేట్స్ పిల్లలు వెళ్ళాలనుకుంటారు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు గైడ్ చేస్తుంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వివిధ ప్రదేశాల్లో మనిషికి అన్ని చోట్ల పనులు అవసరం ఉంటాయి. కాబట్టి మనందరం కూడా కొంతమంది డాక్టర్ వృత్తిలో ఉన్నారు, కొంతమంది టీచర్ వృత్తిలో ఉన్నారు, కొంతమంది సిఐ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉండవచ్చు, కొంతమంది హోమ్ మేకర్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఫీల్డ్లో ప్రతి మనిషికి అన్ని ఫీల్డ్స్లో మనకు అవసరం పడుతుంది. కాబట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి మొహమాట పడకుండా ఆ స్టేజ్ ఎక్కినప్పుడు నా పేరు ఇది, నా ఊరు ఇది, నాకు ఇంతమంది పిల్లలు, మా పిల్లలు ఇది చదువుతున్నారు, ఇక్కడ ఉంటాను నేనని చెప్పుకోవడం చాలా మంచిది. ఇంకా ఎక్కువనే మాట్లాడితే మంచిది. ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని మనందరం కూడా మన ప్రోగ్రాం, మన ఇంటి పండుగ, దీన్ని మనందరం కూడా సక్సెస్ చేసుకుందాం. సక్సెస్ చేయడంలో మీరు అందరూ కూడా ముందుంటారని. సో ముందుంటారనుకుంటే ఈ గ్రూప్లో మీరు ఈ వీడియోకి జస్ట్ ఒకసారి తమ్ము రియాక్షన్ ఇవ్వండి, సరిపోతుంది. సో చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకా ఒకటి, అమౌంట్ ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వగలిగి
మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇద్దాంలే అనుకున్న వాళ్ళు ఉంటారు. సో మీరందరూ కూడా ఈరోజు పేమెంట్ చేస్తే రేపే కార్యక్రమం కాబట్టి కొంచెం తక్కువ ఇవ్వగలిగిన వాళ్ళు తక్కువ ఇవ్వడం మంచిది. తర్వాత ఒక ఇవ్వలేకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఫీల్ అవుతుంటారు, నేను డబ్బులు ఇవ్వలేక రాలేకపోయానని. వాళ్ళకి ఎవరైతే నియర్ అండ్ డియర్ ఉన్నారో, నేను చాలామందితో ఫాలోఅప్ చేస్తున్నాను. కొంతమంది ఫోన్ అందరు కూడా రమ్మని చెప్పడం ఇంపార్టెంట్. డబ్బులు సో కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళు తక్కువ పడ్డా కానీ వేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో కాబట్టి అన్నీ కూడా గమనించుకొని మన ప్రోగ్రామ్స్ మనమే సక్సెస్ చేసుకుందాం. గ్రూప్ను చాలా బాగా యాక్టివ్గా వస్తున్నారు. గ్రూప్ అంటే ఇదేనే, సంతోషం వచ్చినా కానీ కష్టం వచ్చినా పంచుకోవడానికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే అదే కదా, రియల్ ఫ్రెండ్స్ అంటాం. కాబట్టి రేపు ప్రోగ్రామ్ అందరికీ నా తరపున మీ అందరు కూడా వెల్కమ్ టు ద మై నేటివ్ ప్లేస్ నెక్రేకల్. సో వెల్కమ్ టు ఆల్, మీ జానయ్య. సో కందికంటి మరో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ, హ్యాపీ జర్నీ.